ఆదికాండము 6వ అధ్యాయం 1 నుంచి 7 వరకు మార్చి చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లగునను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతే ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. నోహోవు ఓడాని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఓడ దేనికి సూచనగా ఉంది? సంఘానికి. నోహు సిద్ధపరిచిన ఓడ దేనికి సూచనగా ఉన్నది? సంఘానికి. సంఘానికి. సంగమునకు, క్రీస్తు విశ్వాస సంగమునకు సాదృశ్యముగా ఉన్నది. ఇవన్నీ కూడా 6, 7, 8 అధ్యాయాల్లో మనమంతా స్పష్టముగా చూస్తాం. అర్థమైందిగా? ఈ జల ప్రళయమునకు పూర్వం అంటే దేవుడు 40 రాత్రింపగలు వర్షం కురిపించి లోకములంతటిని నేను ఏం చేస్తాను? నీటితో ముంచి వేస్తాను, హతమారుస్తాను అన్నాడు. దీనికి కారణం ఏంటి? నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారు నరమాత్రులై ఉన్నారు. వారెవరు? నరమాత్రులై ఉన్నారు. దేవుని ప్రజలు కాని వారితో ఏం చేసినారు? సంబంధం కుదుర్చుకున్నారు. అవునా? అందుకే దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని పిల్లలతో జతపరచాలి. అది దేవుని ఆజ్ఞ, మన సొంత ఆజ్ఞ కాదు. కనుక దేవుని పిల్లలు దేవుని పనులతో ఏం చేయాలా? జతపరచాల. పెళ్లి కాని వారికి చెప్తున్నాను, మీరు తొందరపడకూడదు. ప్రభు అసాధ్యమైన కార్యం ఏది కూడా ఉండదు. ఆయన ఓన్ టైంలో మన ప్రార్థన జవాబు ఇస్తాడు, సమస్య పరిష్కారం అక్కడ తీరుస్తాడు. అర్థమైందిగా? కనుక ఈ పాపం ఆకాశం అంతా పెరిగిపోయింది కనుక దేవుడని యెహోవా మీకు తెలియజేశాను. ప్రపంచమంతట్లోకి వెళ్ళి సర్వలోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ పోల్చి చూసినప్పుడు నోహు ఒక్కడు మాత్రము నీతిమంతుడుగా కనబడినాడు దేవుని దృష్టికి. ఆ సజీవమైన దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆరాధన చేసినారు, ప్రార్థన చేసినారు, పాటలు పాడినారు, గంతులు వేసినారు, వాయిద్యాలు వేసినారు, బైబిల్లో ఉన్నట్టు అన్నీ చేసినారు. కానీ దేవుని దృష్టికి ఒక్కడు మాత్రమే యోగ్యుడిగా కనబడ్డాడు. దాని ఉద్దేశం ఏంటంటే మనము దేవుని నమ్మిన మనం, పాప క్షమాపణ పొందిన మనం, మారుమచ్చు పొందిన మనం, నిత్య జీవునికి వాసుగా చేయబడిన మనం, నోహు లాంటి భక్తి జీవితం నేను కలిగి ఉండాలా? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి భక్తి జీవితం కలిగి ఉండాలా? ఆ తర్వాత దేవుడు చెప్పింది చెయ్యాల.
అన్నాడు నోహవుతో. ఆ ఒక్కడైన కనబడ్డాడు కనుక నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను కనుక నీ ఓడను సిద్ధం చేసుకో అన్నప్పుడు ఏం చేసినాడు? ఓడను సిద్ధం చేసిండా లేదా? ఒక్కడి తలంపు వస్తుంది నాకు. ఈ దినాల్లో షిప్పులు, స్టీమర్లు, ఓడలు అన్నీ ఉన్నాయి, అవునా? అన్ని బోట్స్ అన్నీ ఉన్నాయి. మరి రకరకాల షిప్స్ ఉన్నాయి అందులో. అవన్నీ కూడా ఎట్లు నడుస్తున్నాయి? సముద్రం మీద. సముద్రం మీద ఈ ఓడలు, షిప్పులు ఎట్లు నడుస్తున్నాయి? అవే ఉరుకుతున్నాయా? అవే ఉరుకుతున్నాయా అంటున్నా. ఎట్లా పోతున్నాయి? వాటికి మిషన్స్ అరేంజ్ చేసినారు. నీటి ఫ్యాన్స్ ఉంటాయి. ఎంత పెద్ద షిప్ ఉంటే అంత పెద్ద మిషన్స్ ఉంటాయి. జలములు దానికి ఎంత అడ్డొచ్చినా దాన్ని తొలగించి పరిగెత్తుతూ ఉంటుంది. చాలా రకాలుగా అది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్క షిప్పులో కొన్ని అంతస్తులు ఉంటాయి. ఒక్క షిప్పులు ఎన్ని ఉంటాయి? చాలా అంతస్తులు ఉంటాయి. ఆ షిప్పులో ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, వాలీబాల్ గ్రౌండ్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, సినిమాలు, డ్రామాలు, నాటకాలు, ఈ లోక సంబంధం మాటలు అన్నీ కూడా ఉంటాయి. చూసినా మీరు? చూడలేదా? అయ్యో, ఈవెన్ న్యూస్లోనైనా చూసిరా? యూట్యూబ్లో చూసిరా? నేను చూసేది అలవాటు లేదు నాకు. అవునా? అవునా? యూట్యూబ్లో చూస్తే మీకు తెలుస్తుంది. విన్నారా? అవన్నీ కూడా మరి ఇంజన్ ద్వారా నడుస్తున్నాయి. ఇంజన్ ద్వారా నడుస్తున్నాయి. నోహు ఓడ ఎట్లా నడిచింది? తెడ్లేసుకొని కూర్చుండ్రా? దాని కొరకు ఇదంతా చెప్పుకుంటూ వచ్చినాను. నోహు ఓడ ఎట్లా నడిచింది చెప్పాలి చూద్దాం. చిప్పుని తయారు చేసుకో అన్నాడు, బాగానే ఉంది, తయారు చేసినాడు. అని చెప్పిన ప్లాన్ ప్రకారం ఆ విధంగా చేసినాడు. అన్ని వరుసగా ఒకటమ్మడి ఒకటి అన్నకు లోపలికి. నేను ఎందుకు పోతా అన్నయ్య? ఏనుగులకు కోపం వస్తే చూసిరా వాటిని? అమ్మో, ఏనుగులకు కోపం వస్తుందని మీకు తెలుసా? మీకు తెలుసమ్మా? వాటికి కోపం వస్తే పరిగెత్తి ఏమైనా చేస్తాయి. అవి ఏమైనా చేస్తాయి. విన్నారా? వాటి కోపం రాదనుకుంటాం మనం. అమ్మో, ఇంత అంత కాదు. రోడ్డు మీద ఏదైనా వదిలి అవి వెళ్ళినప్పుడు కారు కానీ, ప్లేన్ కానీ, ట్రైన్ కానీ అన్నిటినీ ఇట్లా అడ్డు వెళ్ళిపోయి ఆ తొండంతో ఇట్లా ఆ కారు కానీ, లారీ కానీ అంటే ఇట్లా లేపెత్తి పారేస్తుంది. ఎక్కడ? సముద్రంలో, కాలువల్లో, నదులలో అట్లుంటాయి. అయితే నోహు ఓడలోకి వెళ్ళినవి అలాంటివి కానే కావు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం నడుచుకునేవి ఆ ఓడలోకి ప్రవేశింపచేశాడు దేవుడు. అర్థమైందిగా? ఈ సంఘం అనే ఓడలోకి వచ్చినప్పుడు మనం కూడా అలాగూ ఉండాలి. విన్నారా? గంతులు వేయద్దు, లేని వాటిని క్రియేట్ చేయొద్దు. మనం తప్పు మన తప్పులను ఇతరులకు పోల్చి వాళ్ళ తప్పు మార్గాలను పట్టించవద్దు. మనం కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబీకులను కానీ. మనం రక్షింపబడ్డాము ఏ సంఘంలో? మన స్థానిక సంఘమును వదిలిపెట్టనీయకూడదు. వారు రక్షింపబడాలంటే, పాప క్షమాపణ పొందాలంటే, మారవచ్చు పొందాలంటే, నిత్య జీవం కావాలంటే మనం ఏ సహవాసంలో ఎదుగుతూ కొనసాగుతున్నామో వారిని కూడా అదే దగ్గరికి తీసుకొని రావాలి. అవునా? లేనట్లయితే
ఎంత భక్తి వైరాగ్యము ఆరాధనలు పాటలు ఎంత జలస ఎంత చేసుకొని కాక పాప క్షమాపణ మీరు పొందలేకపోతే, యేసు రక్తముతో నీ పాపాలు కడుక్కోకపోతే ఆ సంఘం అనే ఓడలో ప్రవేశం మీకు లేనే లేదు. ఆ సంఘం అనే ఓడలో నువ్వు ప్రవేశించినావంటే ఎక్కడ ఉంచితే అక్కడ ఉండాల, గంతులు వేయకూడదు. నీకు ఏది పెడితే తిని అక్కడే ఉండాల. నోహు ఆజ్ఞాపించిన రీతిగా అవి ఎక్కడ కదలలేదు. అవునా? వాస్తవేనా? మనం సంఘం అనే ఓడలో ఉన్నాము. మన కదలికలు, మన మాటలు, మన పనులు, మన జీవితం ఎలాగున్నది? కింద కిచెన్లో పనిచేసేవారు వింటున్నారా లేదా? మళ్ళీ నేను అడుగుతాను. నోహు సిద్ధపరిచిన ఓడకు ఏ ఇంజన్ లేదు, ఏ మోటార్ లేదు, ఏ తెడ్లు లేదు, లాగేది లేదు. అంత 3 అంతస్తుల షిప్పును తెడ్లతోటి వేస్తుంటారా? వేస్తారా? ఏమాత్రం సాధ్యము కాదు. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, వర్షము కురుస్తూ ఉన్నది కంటిన్యూగా, 40 రాత్రింబగలు కురుస్తూ ఉన్నది. ఎంత కురుస్తూ ఉంటే అంత నీటిపైకి వెళ్ళింది కానీ, నీటిలో ఉన్నది కానీ, నీటి పైన ఒక చుక్క అందులో పోకుండా ఉన్నాయి. ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా షిప్పులోనికి వెళ్ళలేదు. ఎందుకు చెప్పండి? దాన్ని కీళ్ళు అంటే దేవుడు సిద్ధపరిచిన రీతిగా, చెప్పిన రీతిగా చేసినాడు. ఆ విధంగా వీటన్నిటిని వెళ్ళిపోయిన తర్వాత నోహు ఆజ్ఞాపించాడు, నీవు నీ కుటుంబాన్ని లోపలికి వెళ్ళి. అవన్నీ పోతుంటే పట్టు రోడ్డు ఇలా పడ్డాడు. ఇలా చూసుకుంటా కుటుంబం అన్నీ పోతున్నాయి. వాటికి ఆ భాష, దేవుని భాష తెలిసి చెప్పిండేమో అవి ఏం చేసినాయి, వెళ్తూ ఉన్నాయి. వీళ్ళు చేతులు కట్టుకొని అక్కడే ఉన్నారు. ఎక్కడ? బయట ఉంటే నీవు నీ కుటుంబం వెళ్ళండి అన్నారు. ఏమన్నారు? అప్పుడు వెళ్ళినారు. మనం వెళ్ళమంటే వెళ్తామాట? ఏం నాకు ఒక దగ్గర ఉన్నది, ఆ చిప్పుకి వెళ్తా, ఆ పడవకి వెళ్తా. అవునా? మనం ఎన్ని పడవలు తెచ్చుకోము. అవునా? దేవుడు సిద్ధపరిచిన పడవనా, లేకపోతే సంగమా, లేకపోతే ఇంకేమన్నానా? కనుక దేవుని ఆజ్ఞకు నోహు వలె అంత భక్తి విశ్వాసము కలిగి లోకంలో కొనసాగి పరలోకంలో రీచ్ కావాలి. అర్థమైందా? ప్రారంభించి ముగించేది కాసుమా కాదు. వీటన్నిటికీ కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం. అవునా? ఏమేమి చూసినాం చెప్పండి. చూడు, ఏమేమి చూసినాం? ఏర్పాటు చేయబడిన జల ప్రళయముకు ముందు చరిత్ర ఏం జరిగిందో చూసినాం. తర్వాత పాప ఫలితము ఏంటిది? మరణం. తీర్పు తప్పదు. పాపము చేసిన వాటికి తీర్పు తప్పదు. ఏం చేసినారు? ఆ దినాల్లో తినుతూ త్రాగుతూ పెళ్లికి చేసుకుంటూ పెళ్లికిచ్చుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఇల్లు అమ్ముకుంటూ ఎంజాయ్ చేస్తూ డబ్బు సంపాదిస్తే ఏం జరిగింది? ఏం లేదు. పాపము తప్ప ఏమీ లేదు. అందరి ఆయన దృష్టికి పాపం ఆకాశం అంత పెరిగింది కనుక ఈ మనుషులను బట్టి జంతువులను, పక్షులను, అన్నిటిని కూడా లయం చేసినా లేదా? తర్వాత ఓడలో ఉన్నవారు రక్షింపబడిన సంఘమునకు సూచన. అవునా? మీకు చెప్పినానా? ఓడలో ఉన్నవారు పరిశుద్ధులుగా, పాప క్షమాపణ పొందిన వారుగా, మారుమించి పొందిన వారుగా ఉండేవారు సంఘమునకు సూచన. సార్వత్రిక సంఘమును. ఏదో క్రైస్తవునయ్యా బాప్తిసం అంటే కుదరదు. ఏం లేదు, ఉన్నప్పుడు ఉంటావు, తర్వాత ఆ షిప్లోకి రాకపోతే మనం చాలా దుఃఖం పడవలసి వస్తుంది. ఆ దుఃఖము ఇంత అంత కాదు. ఆ దుఃఖము పట్టదాలనటువంటి దుఃఖం. దేవుడు మంచి తరుణం ఇస్తున్నాడు మనకు.
అయినా దాన్ని మిస్యూజ్ చేసుకుంటే ఎంతో నష్టం. కనుక ఓడలో ఉన్నవారు రక్షింపబడిన వారి సంగమనకు సూచన. తర్వాత వీరు రక్షింపబడిన వీరందరూ ఏర్పాటు చేయబడిన వారు. అవునా? ఎవరైతే సత్యవాక్యమును విని వాక్యం వింటూ ఉండగానే మనలో పరిశుద్ధాత్మ దేవుడు మన నిజతని చూపిస్తూ వాటిని ఒప్పిస్తూ వాటిని విడిచిపెట్టేలాగా చేస్తూ ఉంటాడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ప్రకారం చేసినామా లేదా ఒకసారి పరీక్షించుకోండి. నేను 100 సార్లు ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే అందరూ ఆరాధన చేస్తారు, చేస్తారా లేదా? చేస్తారు. కనుక దేవుడు ఉద్దేశించిన రూపంలోనికి వచ్చి రక్షింపబడి బాప్తిసం తీసుకున్నామా? ఏదో 4 మాటలు విని నువ్వు నమ్మినావు కనుక బాప్తిసం తీసుకున్నావా? నీ పేరు జీవగ్రంథంలో రాయబడకపోతే నీవు పొందిన రక్షణ సరైనది కాదు. నువ్వు మారుమచ్చు పొందినావంటే అదే దినం నీ పేరు ఆయన జీవగ్రంథంలో రాసేస్తాడు. అప్పుడు లాస్ట్కు జీవగ్రంథంలో నా పేరు ఉన్నది అని అంటే ఎంత సంతోషం. అవునా? దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అవును, స్టూడెంట్స్ అందరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే నా బాల్యకాలంలో నేను అనుభవించి చెప్తున్నా. ఎగ్జామ్స్ రాసినాం, అందరు చూసి రాసిండు, నేను చూడక రాసిన. ఒక మ్యాథ్స్ టెస్ట్ రాసి ఇచ్చారు. అది ఫార్ములాస్ ప్రకారంగా అవన్నీ కరెక్ట్గా నా దృష్టికి నేను చేసిన. నా పక్కలు కూడా ఏదో చేస్తుంటే అది నాదే కరెక్ట్ అనుకోని నేను చేశాను. చేసిన తర్వాత రిజల్ట్స్ కొరకు ముందే తెలుసుకున్నారు. నాకంటే తెలివి ఎక్కువ ఉన్నది. ముందే తెలుసుకుంటారు సంగతి నాకు ఆ దినాల్లో తెలియదు. ఒక దినం ముందే లిస్టు పెడతారట, అది తెలుసుకున్నారు. నా పేరు వచ్చింది, నా నంబర్ వచ్చింది. అప్పుడు మీ అల్లుడు అయ్యో పాస్ అయ్యండి అన్నారు మా అమ్మ. అయితే పాస్ అయింది వాస్తవమే. అందరూ ఆ మార్క్స్ లిస్టు అవన్నీ తీసుకోవాలి కదా. తీసుకోవడానికి వెళితే ఆ హెడ్ మాస్టర్ అన్నాడు, అయ్యా ఉండు, నీ బోర్డ్ ఆఫ్ సెక్రటరీ నుంచి నీ పేరు ఆపేసిండు, నీ రిజల్ట్స్ ఆపేసిండు, నువ్వు ఇవ్వద్దన్నారు, నువ్వు కొద్దిసేపు ఉండు అన్నారు. ఓయమ్మ, గుండె జల్లు అన్నది. ఏమన్నది? గుండె జల్లు అన్నది. పాస్ అయిన అందరికి తెలిసిపోయింది. వీడికి వచ్చే వరకు ఇట్లా అన్నారు. అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. అప్పుడు వెంటనే బోర్డ్ ఆఫ్ సెకండరీ నుంచి తప్పిపోయిన వారికి 2, 3 మార్కులు కలిపి పాస్ అయ్యారా అని ఆర్డర్స్ ఇచ్చారు. నాకు 1 మార్కు తక్కువైంది. ఎందులో? మ్యాథ్స్లో. నువ్వు పాస్ అయినావు పో అని మేము ఇచ్చేసి, అమ్మో ప్రభా నేను పాస్ అయిన నాకు మంచి ఎంత సంతోషం. ఏమంటారు? ఎందుకు చెప్పినా ఈ కథ చెప్పండి. ఎందుకు చెప్పినా? అందరూ కొడుతున్నారు. ఎందుకొరకు చెప్పినా చెప్పండి. నేను టైం పాస్ కొరకు చెప్పినారా అమ్మా? వీళ్ళు ఏర్పాటు చేయబడినవారు. రెండవది, వారు పిలువబడినవారు. ఈ పిలువబడిన వారు పిలిచిన వెంటనే ప్రభు దగ్గరికి వచ్చేవారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు. తర్వాత మూడవది, విశ్వాసులుగా చేయబడ్డారు. విశ్వాసులు అందరిని విశ్వాసులు అన్నారు. ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన వారే విశ్వాసులు. నాలుగవది, ఈ విశ్వాసులు ప్రత్యేకించబడిన వారు. లోకంలో ఉన్న వారికి
ఈ షిప్లో ఆయన స్వరక్తమిచ్చుకోమన్న సంఘంలో ఉన్నవారికి చాలా భేదం. వాస్తవమేనా? లోకంలో ఉన్నవారికి, సంఘంలో ఉన్నవారికి ఎలాంటి చాలా భేదం. కనుక విశ్వాసులుగా చేయబడిన వారు, వీళ్ళు బిలీవర్స్ అంటారు. ఈ బిలీవర్స్ ప్రత్యేకించబడిన వారు, సపరేటెడ్ పీపుల్. ఈ విధంగా చెప్పాలంటే వేరుగా చేయబడిన వారితో వేరు చేయలేని వారితో కంపేర్ చేసుకొని జత చేసుకుంటూ వెళ్ళిపోతే అది దేవుని చిత్తానికి విరుద్ధం. విన్నారా? దేవుని చిత్తానికి విరుద్ధమైన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడు? మంచి గిఫ్ట్ ఇస్తాడు. అవునా? ఆలోచించుకోండి. మనం దేవుని వాక్యం ఏం చెప్తుంది? వారు ప్రత్యేకింపబడిన వారు. ఈ దినాల్లో చాలా సంఘాలు ఉన్నాయి. చాలామంది చాలా గుంపులు జమ చేసి సువార్త, అది దేవుని వాక్యం అవన్నీ చెప్తూ వస్తుంటారు. అవునంటారా లేదా? వారిలో దేవుని చిత్త ప్రకారం చేయవారే ఆ సార్వత్రిక సంఘంలో చేర్చబడినవారు. వారు సువార్త మాత్రం ప్రకటించేవారు కాకపోతే అది పరలోకం వెళ్తారా లేదా మనకు తెలియదు. కనుక ఎవరు పరలోకంకి వెళ్తారు? ఆయన చిత్తం తెలుసుకొని పాప క్షమాపణ పొంది ఈ సంఘం అనే ఓడలో ఎవరైతే చేర్చబడతారో వారే నీటిపైకి, ఎంత వర్షం వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, సునామీ వచ్చినా నీళ్ళు ఎక్కువైనా కొద్ది పైకి పోతుంది కానీ కిందికి రావడము లేదు. ప్రత్యేకింపబడిన వారు, సపరేటెడ్ పీపుల్. 5వది వీళ్ళు ముద్రింపబడిన వారు. ఏం చేయబడ్డవారు? ముద్రింపబడిన వారు అంటే ఏంటి? దేవుడు ఆ చిప్పులో వేసి డోర్ క్లోజ్ చేసినాడు. అవునా? వీళ్ళు ఆ ఓడలో ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. తర్వాత 6వది జలము పైకి లేపబడిరి. ఏం చేపట్టారు? జలము ఎంత లేస్తే షిప్ అంత పైకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? జలము పైకి లేపబడి. అయితే నేరస్తులైన దుష్ట జనాంగము జలము కింద కప్పివేయబడ్డారు. వాస్తవం కాదా? కాదా? నేను చెప్పింది అర్థమైందా? ఎవరైతే నామినల్ పేరుకు మాత్రమే దేవుడు నమ్ముకున్నానని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న వారు ఉన్నారే, ఆయన రక్తంలో కడగబడిన వారు ఉన్నారే, అలాంటి నేరస్తులైన దుష్ట జనాంగము జలము కింద కప్పి పెట్టబడిరి. కప్పి పెట్టబడ్డారు. ఓడలో ఉన్న ప్రజలు జలము పైన లేచారు. అవునా? ఓడలో, సంగమయ్య ఓడలో ఉన్నవారు జలం పైకి లేచినారు. ఎవరైతే అక్రమంగా నమ్మకుండా ఆచార సాంప్రదాయం ఎంతో శ్రద్ధాభక్తులతో చేసినా ముంచివేయబడ్డారు అని అంటే వారు ఓడలోనికి వచ్చిన వారా కాదు. అందుకే ఇక్కడ అంటాడు, ఓడలో ఉన్నవారు ఎవరు చెప్పాలనా? మరణం నుండి జీవములోనికి దాటిపోయిన రక్షింపబడిన వారికి సాదృశ్యం. చూడండి, ఓడలో ఉన్నవారు ఎవరు చెప్పండి? రక్షింపబడిన, ఆయన రక్తంతో కడగబడిన, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు. దేనికి మరి? మరణములో నుండి జీవములోనికి దాటిపోయిన వాటికి సాదృశ్యం. తర్వాత 40 రాత్రింబగళ్ళు
వర్షము కురిపించను అన్నారా? ఈ 40 అనే సంగతిని ఒక్కసారి మనం కొన్ని విషయాలు చూస్తాం. దినములు దేనిని సూచించున్నవి? ప్రాముఖ్యముగా తీర్పును సూచిస్తున్నవి. దినములు దేనిని సూచిస్తున్నాయి చెప్పండి? తీర్పును సూచిస్తూ ఉన్నాయి. నోహు దినములలో జలప్రలయము వచ్చింది, మనందరికి తెలుసు. ఆదికాండం 7:17 తర్వాత 40 అనే సంగతిని గురించి చూస్తున్నాం. అర్థమైంది కదా? మోషే 2 సార్లు 40 దినములు సీనాయి పర్వతంపై ఏం చేసినాడు? గడిపి ధర్మశాస్త్రపు పలకలను తెచ్చినాడు. అవునా? నిర్గమకాండము 24:18 చదవండి. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉండెను. ఎన్నుండే? రేయింబగళ్ళు 40 దినములు ఉన్నారు. 40 దినాలు ఎందుకున్నాడు? ఆ 40 దినాల్లో దేవుడు స్వహస్తములతో రాయబడిన పలకలను అక్కడ చూస్తాం. 34 అధ్యాయం చూడండి. 34 అధ్యాయము 24 వచనం. అమ్మా, ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేశాను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడని యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. ఈ భూమికి ఆశింపడు. ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ఆ ప్రకారం, అంటే రెండవసారి మోషే దేవుని యొద్దకు వెళ్ళి 40 రాత్రింబగళ్ళు గడిపినప్పుడు ఏం చేసినాడు చెప్పండి? ఏం చేసినాడు? 40 సంవత్సరములు అరణ్యంలో తిరుగుతున్నటువంటి వారిని ఏం చేసినాడు? నడిపించడానికి నాయకుడుగా ఉన్నాడు. అవునా? 1 దినం కాదు, 2 దినాలు కాదు. ఎన్ని దినాలు? 40 సంవత్సరాలు. అప్పుడు అన్నారు, మనం ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావు. వాళ్ళు అక్కడ ఏడ్చుకుంటూ, ఈ కష్టం ఎందుకు నాయన, ఈ అగ్ని పరీక్ష శ్రమలో వెళ్తున్నాం, దీంట్లో బయటకు వెళ్ళిపోతే చాలు అనుకున్నా. వాళ్ళు ఏం చేసినారు? మమ్మల్ని ఇక నాయకుని మీద, సేవకుని మీద ఏం చేసినారు? నోవు మీద వెళ్ళి మమ్మల్ని ఇంతకే తీసుకొచ్చినావు, సమాధుల్లో 5 గుప్తులని ఇక్కడ తీసుకొచ్చి మనం చంపడానికి తెచ్చినావు అని మొగళ్ళు ఆడవాళ్ళు అందరూ ఏమంటారు. ఓ అమ్మ, ఎందుకు నాకే వీళ్ళ నడపని అడగలేదు, చేయలేదు. నన్ను నాయకులు చేసినందుకు ఇది అనుభవమా? ఎంత బాగుంది అనుకున్నట్టు ఏమంటారు? వాస్తవం కాదా? అయితే ఆ 40 అన్నాడు మోషే, యెహోవా కార్యములు మీరు చూస్తారు, భయపడకుడి. ఏం చేయకూడదు? మీరు భయపడకుడి, దేవుని కార్యం మీరు చూస్తారు. ఎప్పుడన్నాడు? సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నదా? వెళ్ళిపోయాడు. వెళ్ళి అవతలకి వెళ్ళిపోయినారా లేదా? అందరూ దాటిన తర్వాత ఎన్నుకుండి ఈయన అయ్యో నన్ను మళ్ళీ నీళ్ళ ముంచుకోవాలి అనుకున్నాడా? అందరినీ వెళ్ళిపోయింది అన్నాడా లేదా? చూడు ఎంత, ఎన్ని 40 3 అవునా? 40 రాత్రింబగళ్ళు ఇశ్రాయేలును నడిపించాడు. 40 రాత్రులు దేవునితో గడిపినప్పుడు ఆ పలకలను తీసుకొచ్చాడు. 40 రాత్రింబగళ్ళు వర్షం కురిచినప్పుడు ఏం జరిగింది? నోవు ఓడ ఎంత పైకి 40 రాత్రి వర్షము ఆగకుండా వర్షం పడుతుంది.
అప్పుడు వాళ్ళు అంటుంటే ఇప్పుడు నేను నరకం అనిపించి ఆ నరకం అనుభవించవలసి వచ్చింది. ఈ 2-3 రోజుల్లో వర్షం చూసినాం కదా, చూసిందా లేదా? ఈ 2-3 రోజుల్లో వర్షం చూసేస్తే డ్రైనేజ్ మోర్ ఎంత బ్లాక్ అయిపోయి మొత్తం నీళ్ళన్నా ఇంట్లో పోయమ్మ, ఎక్కడ అందరి బ్లాక్ అయిపోయినాయి. నాకు ఓపెన్ ఉన్నది కనుక వరదలాగా అమ్మా. నేను మోటార్ పెట్టి బయటకు కొడితే ఈ మోటార్ 1/2 ఇంచ్ మోటార్, 1 ఇంచ్ మోటార్ 1/2 ఇంచ్ పైపు. ఎంతసేపు అని కూర్చోవాలి? కట్టె పట్టుకొని అన్న భజన చేసుకుంటూ కూర్చుండే. ఏం చేయాలి? అది మళ్ళా చెత్త అడ్డు వస్తే ఏమవుతుంది? ఆగిపోతుంది. మళ్ళీ దాన్ని తీసేయాలి. అరే ఎందుకు ఆగిపోయింది? అయ్యా ఎలక్ట్రీషియన్ ఉన్నాడు ఒక ఆయన, నేను పిలువ ఏ రాత్రి అయినా పిలుస్తూ వస్తాడు. దానికి ఒక కారణం ఉందిలే. అయితే వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఇది అయ్యాక ఆయన రాగానే ఆ మోటార్ ఓపెన్ చేసి ఆగిపోయింది. నీళ్ళన్నీ ఇంకా వస్తూనే ఉన్నాయి. తెలుసుకుంటే ఆ మోటార్లో స్ప్రింగ్ ఉంటుంది ఒకటి, ఆ స్ప్రింగ్కు ఈ చెత్త తలిగి మోటార్ ఆగిపోయింది. అది నేను దీనికి రాదు, నాకు పెట్టరాదు. ఆయన పిలిపించి ఏం చేసి దాన్ని తీసేసి ఇట్లా 2 సార్లు వేస్తే క్లీన్ చేసి పెడితే బాగా నడిచింది. ఆయన మంచి ప్లాన్ కలిగినాడు పిల్లోడు. ఆ స్ప్రింగ్ ఏదైతే వాచర్ ఉందో దాన్ని తీసి పక్కకు పెట్టి తర్వాత స్ప్రింగ్ లేకుండా వాచర్ పెట్టి నడిపించాడు. ఈ చెత్త ఏమొచ్చినా కూడా చిన్న ఉంటే కొట్టేస్తుంది. ఆ బురద కానీ ఏది అని కొట్టేసి మంచిగా అయిపోయింది. వాయమ్మ, ఒక దినం 2 దినాలు పడ్డది మన వర్షం. అయ్యో, అన్ని దినాలు నరకం. ఈ ఇంటి బిల్డింగ్లు ఉండాలి, నీళ్ళు వాసన వస్తుంది. నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? సబ్బులకు పోతున్నాయి. మేము స్నానం వేసుకోలేకపోతున్నాం అన్నదక్క. అయ్యో, మొదటి రోజు ఇట్లా ఎన్నడూ జరగలేదు. సాపుకు వచ్చేసినాయి, సంపులు కూడా పోయినాయి. మురికి నీళ్ళు ఎక్కడ పోయినాయి? సంపులోకి కూడా పోయినాయి. నాకు తెలియదు ఇట్లా వస్తుంది. ఇక మళ్ళీ కూడా వస్తుందేమో అని ఏం చేసిన వెంటనే చుట్టూ పారి గోడలాగా 1 ఫీట్ లేపి కట్టేసిన. ఇక చింత కొద్ది తగ్గింది. అక్కడ ఇక్కడ తగ్గినాక పోతే అయినా ఇంకా వస్తున్నాయి అంటారు వీళ్ళు. ఏం చేయాలి? అయ్యా, నేను చేయవలసిందేదో చేస్తున్నాను. అయితే ఈ మున్సిపాలిటీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు. వాళ్ళు పిలవగానే రారు. వాస్తవంగా వాళ్ళ పనులు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ ఆఫీసర్స్ ఎంబర్ సూపర్వైజర్లు ఉంటారు కదా, వెళ్ళిపోరు. నేను పంపిస్తున్నారు అని వెంటనే పంపించారు. ఇక లాస్ట్కు నిన్న ఏం జరిగింది అంటే ఆ హోటల్ లైను ఈ మాల్ ఈ లైన్లో కలిపారు. ఆంధ్ర ఏషియా పాలిథిన్ కవర్లు, పేపర్లు అవన్నీ కూడా ఇదే లైన్లో వచ్చేసేయడం, ఇక్కడ రావడం, అక్కడ పోవడం. ఇంత సిమెంట్ గడ్డలాగా పట్టే అడ్డం వచ్చింది మెయిన్ రోడ్కు. ఇంత రాళ్ళలాగా అడ్డమై ఒక్క చుక్క నీళ్లు బయటకు పోతలేవు. నా కొరకన్నా వాళ్ళు ఏం చేసింది తెలుసా? ఏదైనా సరే వీటన్నిటి తీసేసి ఈరోజు నేను తీసేస్తాం సార్, నీకు నేను మంచి చేసి పెడతాం అన్నారు. అన్న రోజు 3 గంటలకు మళ్ళీ కుంభ వర్షం వచ్చింది. సార్ వర్షం వచ్చింది, ఏం చేయాలి సార్, ఎట్టు చేయాలి చెప్పండి సార్ అని మళ్ళీ వెళ్ళిపోయినారు. తెల్లవారు మళ్ళీ చేసి వచ్చినాక చూడండి నరకం ఎట్లా వేస్తున్నాను చూసి, ఈరోజు నేను తప్పకుండా చేసిపోతాను సార్. అయ్యా తీరం 3 గంటల సాయంత్రం వర్షం వచ్చే సమయానికి వచ్చి చేసిపోతారయ్యా, చేసిపోండి మీ ఇష్టం అన్నాను. అప్పుడు వాళ్ళు క్లియర్ అయినాక ఆ మ్యాన్లు ఓపెన్ చేసి సూచిస్తే, సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక్క చుక్క నీళ్లు ఉండకుండా పంపించేసినాం, నీ కొరకు చేసినాం సార్. వాడు మురుకులో దిగు కూడా తడిచిపోయి కూడా అవన్నీ తీసి పెట్టినాం సార్ అన్నారు. ఎవరైనా చేస్తారా? ఎందుకు చెప్పిన కథ చెప్పండి, ఎందుకు చెప్పినా? టైం పాస్ కరెక్ట్, ఇది మీరే చూసుకోండి. కనుక ఇక్కడే
40 దినాలు జలప్రలయంతో అయిపోయింది. తర్వాత 40 సంవత్సరం అరణ్యంలో తిరుగులాడారు. తర్వాత మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినములకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించాలి అన్నాడు. నేను భరించాను, మరి ఈ 4 దినాలు భరించలేదా? నేను చేసిన దోష శిక్ష భరించాలా లేదా? అందరూ ఆ కిరాయి కున్నోళ్ళు నిశ్చింతగా తిన్నారు, పడుకున్నారు. నేనే నిజమా కాదా? చూడండి, అయితే జరిగింది చూడు. సంఖ్యాకాండము 14 మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం చూడండి. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినములకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలుసుకుందరు. అబ్బా, అది ఎంత క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు చూసావా? మిమ్మలను రోసి వేసినట్టుగా తెలుసుకుందరు. 40 రాత్రి మొదల యొక్క శిక్ష. అయితే ఆ తర్వాత ప్రవక్త అయిన యోనా వలన నీవే పట్టణానికి 40 దినములు విమర్శింపబడ్డాయి. 40 దినములు విమర్శింపబడను. అవునా? 40 అనే సంగతి చూస్తున్నాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. పట్టణములో యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించు. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా దేవుడు ఆ ప్రజలకు 40 దినాలు తరుణం ఇచ్చాడు. వాళ్ళు మారుమూర్చు పొందడానికి, పశ్చాత్తాపడడానికి, నిత్య జీవానికి వారసులు కావడానికి 40 దినముల తరుణం ఇచ్చాడు. అయితే యోనా ముందు ఎట్లు జరిగింది అనేది చూడము ఈ మాట ఇక్కడ అర్థమైందిగా. కనుక 40 సంగతికి చూస్తున్నాం మనం. ఆ తర్వాత 40 దినములు విమర్శింపబడను. తర్వాత రాజైన సౌలును ఇశ్రాయేలీయులను 40 దినములు పరిశోధింపబడి దావీదు వల్ల విడుదల నొందినారు. ఏం చెప్పారు? దావీదు వలన. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆ ఫిలిష్తీయుడు చూడండి, ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొని వచ్చను. ఏం చేసినాడు? 40 దినములు పరిశోధింపబడి దావీదు వల్ల విడుదల నొందినారు వాళ్ళు. తర్వాత 40 దినముల జల ప్రళయంలో ఓడ ఎత్తట ఉన్నది. ఈ రాత్రింబగలు వర్షం కురిసిందే. ఆ ఓడ ఎక్కడ ఉన్నది అమ్మా? నీటి కిందనా? నీళ్ళ మీద. నీళ్ళ కిందనా? కాదు. నీటి మీదనా? కాదు. నీటి మీదనా? కాదు. మరి ఎచ్చటున్నది? నీటిలో ఉన్నది. క్రింద జలములు, పై జలములు, ఇరుపక్కల జలములు. ఈ సంభవము విశ్వాసి జీవితమున మరి ఒక అనుభవమును సూచించున్నది. అదేదనగా విశ్వాసుల బాప్తిసమైన ముంచడము. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి.
దానికి సాదృశ్యమైన బాప్తిసము ఏం ద్వారా నీటి ద్వారా రక్షణ పొందిన దానికి సాదృశ్యముగా ఉన్నది ఈ 40 దినముల వారి యొక్క జీవితం, విశ్వాస జీవితం. చూడండి, ఒక మాట చదువుతాను. 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయం మీకు కూడా కలిసింది. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చూడండి, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. చూడండి, ఈ మాట అప్పుడు చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పినాను. ఆ దేవుడైన యెహోవా ఆత్మారూపిగా వెళ్ళి అప్పుడున్న ప్రజలందరికీ తెలియజేసినాడు. ఏమని? లోకంలో ఉన్న నరమాత్రులందరికీ నేను 40 రాత్రింబగలు వర్షము కురిపించబోతున్నాను. మీరు మారుమచ్చ పొందండి, మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి, నీతిమంతులుగా తీర్చబడి పరలోకానికి వెళ్ళండి అని అంత విధి స్పష్టంగా తెలియజేసినాడు. తెలియజేస్తే ఏం జరిగింది చూడండి. ఆత్మరూపిగా ఉండి ఏం జరిగింది అక్కడ? ఆయన వెళ్ళి వారికి ప్రకటించను. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడనే సంగతి మర్చిపోవద్దు. విన్నారా? పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతుంది అనుకోవాలా, ఇదొక స్టోరీ కాదు. కనుక ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎంతమంది? మీరు రక్షణ పొందిన మీరు ఏ జాబితాలో ఉన్నారు? ప్రభు మనకు ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు రక్షింపబడిన మీరు ఓడలో ప్రవేశించే నీతిమంతులుగా ఉన్నారా? ఆ ప్రహంలో కొట్టుకుని పోయే బాప్తిసాలు మారుమచ్చు పొందిన జాబితాలో ఉన్నారా? ఒక్కసారి పరీక్షించుకోండి. చిన్న మంద, భయపడకు, తండ్రికి ఇష్టమైనది రాజ్యం ఇవ్వడానికి. అవునా? అయితే ఎప్పుడు ఇస్తాడు? ఆ నిజమైన పశ్చాత్తాపం మనం పొందితేనే, లేకపోతే అంతే. ఇంకేమంటాడు? దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఎలాంటిది? నిర్మలమైన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరము. మన మనస్సాక్షి ఎట్లుండాలో చెప్పండి? నిర్మలమైనదిగా ఉండాలి. ఎట్టు సిద్ధపడుతున్నామో గుర్తించుకోండి. ప్రభు చెప్పుతున్నాము, మనం పొందిన రక్షణ ఇతరులకు చెప్పడం అన్నాడు దేవుడు ముందుగానే. దేవుడు ఆజ్ఞాపించాడు, యోనాకు చెప్పినాడు, నిన్నే పట్టణానికి వెళ్ళి. అవునా? ముందు ఏం చేసినాడు? వెళ్ళకుండా నిరాకరించాడు. అంటే ఈ సేవకు ప్రవక్త ఎందుకు అట్లా చేసినాడంటే, ఆ పట్టణం యొక్క పాప లక్ష్యాలు ఈయన చూడలేనంత భయంకరంగా ఉన్నాయి. శాస్త్ర చావని అట్టే అనుకున్నాడు ఈ ప్రవక్త. నేను చెప్తే వారు మారుమనసు పొందుతారు అనుకున్నాడు. కనుక దేవుడు చెప్పింది చేయక ఇంకా వేరే తారీఖు వెళ్ళిపోయాడు. ఆయన కూడా ముక్కు తిప్పలు పెట్టి మళ్ళీ చెప్పాక చేసినాడా? ముక్కు గాలం పెట్టి ఏం చేసినాడు? వెళ్ళి నేను అప్పుడు వెళితే సువార్త ప్రకటిస్తే ఆ పట్టణస్థులందరూ ఏమైనారు? నమ్ముకున్నారు, రక్షింపబడ్డారు. రక్షింపబడిన ఓడలోనికి వచ్చారు. ఈనాడు మనం కూడా ఉంటున్నాం. ఆ ఓడలో ప్రవేశించే లక్షణాలు మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైనది.
మన దేవుడు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నప్పుడు ఏదో విని వెళ్ళిపోవడం కాసుమా, మన ఆత్మరక్షణ కొరకు, నిత్య జీవాని కొరకు ప్రభు చెప్పింది వెంటనే విధే చూపించి ఆ ప్రకారం సిద్ధపడి పరలోకాన్ని చేరుకోవాలి. అర్థమైగా ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసన్నికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నింటిని బట్టి మీకు వందనాలు. వాక్యప్రియుల్లో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభా, మేము నడవలసిన మార్గాన్ని మీరు మాకు తెలియచేస్తూ ఉన్నందుకై మేము స్తుతిస్తున్నాం. ప్రభా, మరి సంఘం అనే ఈ ఓడులో ప్రవేశించుటకు మాకు నానా రకాలుగా తలాంతులు మాకు అనుభవించి వాక్యమును పోల్చుకొని ఆ సంగమన ఓడలో ప్రవేశించడానికి మాకు మంచి మార్గాన్ని మాకు సిద్ధపరిచినందుకే స్తుతిస్తున్నాం. ఇంకా ఎవరైనా ఆ జాబితాలో లేనట్లయితే ఈ దినమే తమ నిజస్థితిని గుర్తు చేర్చి తమ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి సంగమన ఓడలో నడిపించబడి నిత్యత్వం పొందడానికి సిద్ధపరచు. సాతాను దాన్ని ఎత్తుకొని పోకున్నట్లుగా సహాయం చేయం. కృపాస్థలకు అప్పగిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.